అయోధ్య ట్రస్ట్ లో విరాళాల చోరీ వ్యవహారంపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. టీటీడీ లడ్డూ కల్తీపై మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయోధ్యలో విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లడ్డూ కల్తీ విషయంలో తిరుమల కొండకు పాదయాత్ర చేసిన పవన్ ఇప్పుడు ఈ ఘటనపై అమరావతి నుండి అయోధ్య వరకు పాదయాత్ర చేయాలని అన్నారు. ఈ అంశంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మౌనం పాటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రామకృష్ణ పేర్కొన్నారు. లడ్డూలు కల్తీ జరిగిందని, తద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 3 మాసాల పాటు ఎక్కడ పోయినా దాని గురించే మాట్లాడారు. చివరికి క్యాబినెట్లో కూడా దాని గురించే మాట్లాడారు, పార్టీ మీటింగ్స్లో మాట్లాడారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన నేరుగా తిరుమల కొండకు పాదయాత్ర కూడా చేశాడు. ఓకే మేడం, అంత పెద్ద ఎత్తున అపవిత్రమైందని చెప్పి మీరు ప్రచారం చేసి తర్వాత మీరు ఏం చేశారో అది ప్రజలకు వదిలిపెడదాం. మరి ఇవాళ అయోధ్యలో స్పష్టంగా ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో అక్కడ ఉంటున్న వారు 100 కోట్ల రూపాయలని కూడా వారు దుర్వినియోగం చేస్తే, వారు సొంతానికి వాడుకుంటే, చివరికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళపైన కేసు పెట్టి 8 మందిని అరెస్ట్ చేస్తే, మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాల గురించి ఏం మాట్లాడడంలే? అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక రకము, రాముడు భక్తులు ఇంకో రకమా అని నేను అడుగుతాను. మరి అయోధ్య రాముని భక్తులు దేశమంతటా వారు విరాళాలు ఇస్తే, ఆ విరాళాన్ని కూడా దోచుకుని తింటే, లూట్ చేస్తే, మీరు కనీసం ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. మరి సనాతని కళ్యాణ్ గారేమో మరి ఆయన అసలే మాట్లాడడంలే. మరి దేశానికి చెప్తాడు, అన్ని రాష్ట్రాలకు పోవాలి, దేశమంతా జరుగుతుంది, మన ప్రజల మనోభావాలు, సనాతనవాదము, అన్యాంబిగ్యూస్ ఇది అని చెప్పి నువ్వెందుకు మాట్లాడవు?